ఉజ్జయిని రేఖాంశం ఆధారంగా తీసుకోవాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి గ్రీనిచ్ రేఖాంశం మనకి వార్తల్లో ఉన్నది. సో ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి అంటే మధ్యప్రదేశ్ సీఎం యొక్క ప్రకటన ఏంటి, సింపుల్ చెప్పాలి అంటే సో ప్రపంచ ప్రామాణిక సమయం మనము గ్రీనిచ్ రేఖాంశము అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా. దీనికంటే ముందే 300 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ప్రామాణిక సమయాన్ని గుర్తించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే గ్రీనిచ్ కంటే ముందే, ప్యారిస్ కంటే ముందే భారతదేశంలో సమయాన్ని లెక్కించినాం కాబట్టి ప్రపంచ ప్రామాణిక సమయంగా గ్లోబల్ మెరిడియన్గా తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రపోజ్ పెట్టిండు. దీనికోసం అని చెప్పేసి ఉజ్జయినిలో ఉన్న అబ్జర్వేటరీలో మేము రీసెర్చ్ చేస్తాము, సో ప్రపంచము ఆమోదం చెందేలా రీసెర్చ్ చేస్తామని చెప్పేసి చెప్పినాడు. అందుకు మనకి వార్తల్లో ఉంది. ఇంకోటి చిన్నగా హిస్టరీ పాయింట్ వస్తుంది. ఈ ఉజ్జయినిలో ఉన్న అబ్జర్వేటర్ని ఎవరు రూపొందించారు అంటే ఇన్ఫ్యాక్ట్ 1720s టైంలో జైపూర్ మహారాజా సవాయి జైసింగ్ అని చెప్పేసి ఉంటాడు. సో సవాయి జైసింగ్ ఈయన జైపూర్ యొక్క మహారాజు. సో సవాయి జైసింగ్ అని చెప్పేసి 1720sలోనే ఈ ఉజ్జయిని అబ్జర్వేటరీ రూపొందించాడు. ఇక్కడ అబ్జర్వేటరీ వచ్చింది కాబట్టి రూపకర్త ఎవరని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉజ్జయినిలో ఉన్న అబ్జర్వేటరీలో ప్రపంచ ప్రామాణిక సమయంగా ఉజ్జయిని తీసుకోవాలని చెప్పేసి ప్రపంచము ఆమోదం చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం డిస్కస్ చేయాలి గ్రీనిచ్ రేఖాంశం అంటే ఏంటి. సో భూగోళం మొత్తం తీసుకుంటే నిలువుగా ఉన్న రేఖలన్నీ రేఖాంశాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇది 0 డిగ్రీలు, ఇటువైపు తూర్పు రేఖాంశాలు అని చెప్పేసి ఇటువైపు పశ్చిమ రేఖాంశాలు అని చెప్పేసి మనం తీసుకున్నాం. సో ఇది గ్రీన్విచ్ గుండా పోతున్నది. దీన్ని ప్రపంచ ప్రామాణిక సమయంగా మనం ట్రీట్ చేస్తాము. ఇటువైపు సమయాన్ని కలుపుకోవాలి, ఇటువైపు తీసివేయాలి. ఇండియా ఇటువైపు ఉంది కాబట్టి సో మనకు ఇన్ఫ్యాక్ట్ 5.5 hours, లండన్ కంటే 5.5 hours మనది ఎందుకు ముందు ఉంటుంది అంటే కారణం చెప్పాలి అంటే సో భారతదేశ ప్రామాణిక సమయం ఏంటి అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చెప్పేసి అందరికీ తెలుసు. ఇది 5 states అండ్ 1 UT గుండా పోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ పాండిచ్చేరి అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇది 0 డిగ్రీలు అనేది లండన్ కదా. ఇండియా యొక్క స్టాండర్డ్ టైం ఎంత 82.5 అంటే సో 1 డిగ్రీకి 4 minutes కాబట్టి 82 డిగ్రీలకు ఎంత ఇంటూ 4 అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఎంత వస్తుంది, సో 328 వస్తుంది. ఇంకోటి హాఫ్ రేఖాంశం కాబట్టి సో 4 minutes కాకుండా ఎంత తీసుకోవాలి, 2 minutes తీసుకోవాలి. సో 330 minutes అవుతుంది. అంటే 5 hours మీద 30 minutes అంటే 5.5 hours అని చెప్పేసి చెప్పొచ్చు. మనది ఇటువైపు ఉంది కాబట్టి ప్లస్ కాబట్టి సో లండన్తో పోలిస్తే భారతదేశంలో ప్రామాణిక సమయము 5.5 hours ముందు ఉంటుంది. వై బికాస్ ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే ఈ 82 తూర్పు రేఖాంశం కాబట్టి అందుకోసం అని చెప్పేసి 1 డిగ్రీకి 4 minutes డిఫరెన్సెస్ ఉంటుంది. ఇటువైపు ప్లస్ ఇటువైపు మైనస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మన ఎగ్జామ్లో వస్తుంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఏది తీసుకున్నాము, ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఆయన ప్రకారం ఏంటి అంటే గ్రీనిచ్ కంటే ముందే మేము సమయాన్ని లెక్కించాం కాబట్టి గ్రీనిచ్ ఎందుకు, వై నాట్ ఉజ్జయిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి భారత ప్రామాణిక రేఖాంశము ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి ఆ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత ఒకటి పర్యావరణ అంశం మనకి వార్తల్లో ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఉన్న సో పాంగు లేక్, సో ఈ పాంగు లేక్ దగ్గర పాంగు డ్యాము వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది. సో ఈ పాంగు డ్యామ్ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ 1 కిలోమీటర్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది, లొకేషన్ మనకి హిమాచల్ ప్రదేశ్ లోపల ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది కదా పాంగ్ డ్యామ్ అని చెప్పేసి దీని చుట్టూ 1 కిలోమీటర్ ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ని ఏర్పాటు చేస్తున్నారట. సో వాట్ ఈస్ ద ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఈ పర్యావరణ వ్యవస్థకి అభివృద్ధి కార్యకలాపాలు ఆటంకం కలిగించకుండా ఏర్పాటు చేసే ప్రాంతం పేరు ఎకో సెన్సిటివ్ జోన్. ఇక్కడ నుంచి ఈ ప్యాంగ్డమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ
కిలోమీటర్ దూరంలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టద్దు. చేపడితే ఏమవుతుందంటే అక్కడ పర్యావరణం వేస్తే దెబ్బతింటుంది. సో పెద్ద పెద్ద భవనాలు లాంటివి కట్టద్దు అని చెప్పేసి మినిస్ట్రీ చెప్పింది కాబట్టి ఇది కంపల్సరీ అమలు చేయాల్సిందే. కాబట్టి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇటీవల ఎకో సెన్సిటివ్ జోన్ని ఎక్కడ ఏర్పాటు చేసినామంటే పాంగ్ డ్యామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ పాంగ్ సరస్సు అనేది రామ్సార్ సైట్గా గుర్తించబడింది. సో మనకి తరచుగా కింది వాటిలో రామ్సార్ సైట్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇటువంటి వార్తల్లో వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయి భారతదేశంలో. 75 అనేది ఒకసారి చదవద్దు, ఎప్పుడు వార్తల్లో ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. సో కొత్తగా ఏమన్నా రామ్సార్ సైట్గా గుర్తించబడితే అవి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అవి కాకుండా కొన్నిసార్లు వార్తల్లో కొన్ని ఉంటాయి. అటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్యాంగ్ లేక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రామ్సార్ సైట్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ ది 75 లోపల. సో నెక్స్ట్ ఇంకోటి వెరీ ఫేమస్ కొన్ని క్వశ్చన్స్ జాగ్రఫీ లోపల, వరల్డ్ జాగ్రఫీ లోపల మ్యాప్ ప్యాంటింగ్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఎక్కువ ఈ సముద్రాల పక్కబంటి బార్డర్ దేశాల పేర్లు అని చెప్పేసి వస్తాయి. సో అటువంటిది మనకి ఇప్పుడు వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది సో జిబ్రాల్టర్ జలసంధి అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఎందుకు వార్తల్లో వచ్చింది మనకి ఇది? సో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ప్రభుత్వము ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో గాజా మీద దాడి ఆపకుంటే మేము జలసంధిని మూసివేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరించింది కాబట్టి వార్తల్లో ఉంది. వై ఇరాన్ సపోర్టెడ్ టు గాజా అంటే సింపుల్, మనకి పాలస్తీనా గాజా ఒక ముస్లిం కంట్రీ, ఇరాన్ ముస్లిం కంట్రీ కాబట్టి సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ యూదులు కాబట్టి ఇజ్రాయెల్ని ముస్లిం కంట్రీస్ అరబ్ కంట్రీస్ అన్ని వ్యతిరేకిస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇజ్రాయెల్ ఈ వర్సెస్ పాలస్తీనా లేదా గాజా స్ట్రిప్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ జియో పాలిటిక్స్ చుట్టూ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశము ఏమని చెప్తుంది, ఎందుకోసం చెప్తుంది, ఆ దేశం యొక్క ప్రకటన ఆధారంగా ఏ ప్రాంతం వార్తల్లో వచ్చింది. సో మనం నెంబర్ ఆఫ్ డిస్కస్ చేస్తున్నాం. ఇదంతా మనకు రివిజన్ సిరీస్లో ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి లేదా వరల్డ్ మ్యాప్ ప్యాంటింగ్ అని చెప్పేసి ఒక సిరీస్ చేస్తాం. ఒక చాప్టర్ ఉంటుంది అందులో ఇదంతా వస్తుంది. రైట్, ఇప్పుడు ఈ 2023 ఇయర్ రివిజన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వీడియోలు చాలామంది యూట్యూబర్స్ చేస్తారు. సో దర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్ అండి. ఈ ఇయర్ మొత్తంలో పాలిటీ ఆర్టికల్స్ ఒక 4-5 తీసుకొని ఆ వీడియో 20 మినిట్స్లో పూర్తి చేయవచ్చు. సో వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బట్ 4 ఆర్టికల్స్ రావు మనకు. సుమారుగా 50 ఆర్టికల్స్ అన్నా ఉంటాయి పాలిటీ ఆర్టికల్స్. 1 ఇయర్ మొత్తంలో 50 ఆర్టికల్స్ ఉండయా, నెలకు 4 వేసుకున్న 50 దాటిపోతాయి. కాబట్టి సో మనం టైం తీసుకున్న సమగ్రంగా రివిజన్ చేసుకోవాలి. కాబట్టి ఏ ఒక్క ముఖ్యాంశము వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మనం వీడియో చేస్తాం. టైమింగ్ అనేది పెద్దగా ఇబ్బంది ఉండదు. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉంది మనం చూస్తే గిట్ట. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఐరోపా వేసుకోండి, ఇది ఇన్ఫ్యాక్ట్ ఇదేమో ఆఫ్రికా అనుకున్నట్లయితే సో ఇక్కడ మధ్యలో ఇరుకైన ప్రాంతం అని చెప్పేసి దీన్నే సో జిబ్రాల్టర్ జలసంధి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది దేన్ని వేరు చేస్తుంది, నెంబర్ ఆఫ్ టైం క్వశ్చన్ వచ్చింది. సో ఐరోపాని ఆఫ్రికాని వేరు చేస్తుంది ఒకటి. తర్వాత ఇటువైపు వస్తే మనకు అట్లాంటిక్ సముద్రం ఉంటుంది, ఇటువైపు వస్తే ఇన్ఫ్యాక్ట్ మధ్యధర సముద్రం అని చెప్పేసి ఉంటుంది. సో వీటిని అనుసంధానం చేస్తుంది, వీటినేమో భూభాగాలని వేరు చేస్తుంది, సముద్రాలని కలుపుతుంది. సో ఇరుకైన ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం ఇది. సో ఈ క్వశ్చన్ వస్తుంది, వేటిని వేరు చేస్తుంది, ఏ సముద్రాలని అనుసంధానం చేస్తా అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి. అట్లాంటిక్ అండ్ మధ్యధర సముద్రాన్ని కనెక్ట్ చేసేందుకు జలసంధి ఉన్నది. ఐరోపా అండ్ ఆఫ్రికాని వేరే చేస్తా అని చెప్పేసి ఆ లొకేషన్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇరాన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సో మూసివేస్తామని చెప్పేసి ఎటువంటి నౌక రాకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరించింది. ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా యుద్ధంలో భాగంగానే ఈ పాయింట్ వస్తుంది. రైట్, తర్వాత నెక్స్ట్ ఏముంది, ఒక గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి 2 ఉన్నాయి. సో గవర్నమెంట్ పాలసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి. సో ఒక రంగంలో ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, ఏ రంగాన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది, ఎందుకోసం చేస్తుంది, అదే గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఫేమ్ ఇండియా ఫేజ్ 2 అని చెప్పేసి ఈ స్కీమ్ మరొకసారి వార్తల్లో వచ్చింది. ఆ స్కీమ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సింపుల్గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఫేమ్ ఇండియా ఫేజ్ 2ని కనీసము 3 సంవత్సరాల పాటు కొనసాగించాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ స్కీమ్ వార్తల్లో ఉంది. ఈ స్కీమ్ ఇప్పుడు స్టార్ట్ చేయలేదు,
కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాకపోదు. అన్నిసార్లు కొత్త స్కీమ్సే రావు. వార్తల్లో ఉన్న పథకాలు వేరు, నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలు వేరు. సో నన్ను అడిగితే ఎక్కువ వార్తల్లో ఉన్న పథకాలు, గవర్నమెంట్ పాలసీ దేన్ని హైలైట్ చేస్తుంది, ఆ లింక్డ్ స్కీమ్స్ ఎక్కువ ఎగ్జామ్లో వస్తుంది. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0 లోపల టీఎస్పీఎస్సీలో ఫేమ్ ఇండియా స్కీమ్ వచ్చింది, మనం డిస్కస్ చేసినాం అంతకుముందే. మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే గవర్నమెంట్ పాలసీ ఎలక్ట్రిక్ వెహికల్కి అనుగుణంగా ఉంది, ప్రమోట్ చేస్తుంది, ఎంకరేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి సో ఫేమ్ ఇండియా స్కీమ్ని మరొక 3 ఏళ్ల పాటు పెంచాలని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫేమ్ ఇండియా ఫేజ్ 2 స్కీమ్? సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసినాం. యాక్చువల్లీ 2019 లోపల దీన్ని సో ఏప్రిల్ 1న మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని 3 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా దీన్ని రూపొందించారు. తర్వాత ఏమైంది అంటే 2022 31 మార్చికి అయిపోయింది. ఇటీవల దీన్ని మరొక 2 ఏళ్ళు పెంచినారు. అంటే 2024 మార్చ్ 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి 3 ఏళ్ల పాటు పెంచాలని చెప్పేసి, ఎలక్ట్రిక్ వెహికల్ని మరింత ప్రమోట్ చేయాలని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు మనం డిస్కస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫేమ్ ఇండియా అంటే మనకు సో ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మరింత వేగవంతంగా తయారు చేయాలి, అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ మనకి వస్తుంది. ఈ స్కీమ్ని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ. సో భారీ పరిశ్రమల శాఖ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి, గవర్నమెంట్ పాలసీ వచ్చిందంటే ఏ మినిస్ట్రీ కింద, ఏ ప్రభుత్వ సంస్థ, ఇవి 2 క్వశ్చన్స్ కంపల్సరీ. దేనికోసం ఉద్దేశించబడిందని చెప్పేసి చూసుకోవాలి. ఆ గడువు ఎంత అని చెప్పేసి, కొన్నిసార్లు కొన్ని స్కీమ్స్ కొన్ని మైల్ స్టోన్ సాధించబడతాయి. 1000 కోట్ల మైల్ స్టోన్ అని చెప్పేసి, లేదా 100 రోజులు అని చెప్పేసి, 100 మంది అని చెప్పేసి, ఇటువంటి వచ్చినప్పుడు కూడా ఆ స్కీమ్ బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ 17,000 క్రెచ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అంగన్వాడీని కొనసాగింపుగా 17,000 క్రెచ్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఇది పల్నా అనే పథకం ఉన్నది. ఈ పల్నా పథకం ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ యొక్క పిల్లల్ని వాళ్ళ యొక్క న్యూట్రిషన్, వాళ్ళ యొక్క డే కేర్ కోసం అని చెప్పేసి పల్నా సెంటర్స్ కొన్ని ఉంటాయి. సో ఈ పల్నా స్కీమ్ కింద 17,000 అంగన్వాడీలో క్రెచ్లు ఏర్పాటు చేస్తారట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెచ్? ఇది కొత్త వర్డ్ మనకి. సో ఇన్ఫ్యాక్ట్ వర్కింగ్ ఉమెన్స్ ఇన్ఫ్యాక్ట్ 10 to 5 వాళ్ళు వర్కింగ్కి వెళ్ళిపోతారు. కూలి పని కావచ్చు, లేకుంటే జాబ్ కావచ్చు. వీళ్ళ పిల్లలు ఉంటారుగా మనకు 6 months నుంచి 6 years వరకు పిల్లలు ఉండొచ్చు. వీళ్ళు స్కూల్కి పోరు జనరల్గా. వీళ్ళ కేర్ ఎవరు తీసుకోవాలి? డే టైంలో డీ కేర్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళ యొక్క కేర్ కోసం అని చెప్పేసి అంగన్వాడీ లోపలనే క్రెచ్లు ఏర్పాటు చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో క్రెచ్ అంటే మనకు ఈ పనికి పోయిన మహిళల యొక్క పిల్లల రోజు సంరక్షణ కోసం అని చెప్పేసి ఉద్దేశించబడ్డ కొన్ని రకమైన మినీ అంగన్వాడీ అని చెప్పేసి పిలవచ్చు. అంగన్వాడీకి అనుబంధంగా అంగన్వాడీ లోపలనే ఇది పనిచేస్తాయి. సో ఎక్కడైతే ఇచ్చినారో వాళ్ళకు అనుబంధంగా 2 క్రెచ్లను ఏర్పాటు చేస్తారట. క్రెచ్ మీన్స్ నథింగ్ బట్ డీ కేర్ ఉమెన్స్. అంటే తల్లి కాకుండా వాళ్ళ తరపున తల్లి లాంటి పాత్ర పోషిస్తారు. సో కాబట్టి వీళ్ళు మహిళలై ఉంటారు జనరల్గా. సో ఇది పార్ట్ ఆఫ్ ది పల్నా స్కీమ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పల్నా స్కీమ్ అంటే ఏం లేదు, ఈ వర్కింగ్ ఉమెన్ యొక్క పిల్లల్ని సంరక్షించాలి, న్యూట్రిషన్ అందించాలి. ఆ స్కీమే పల్నా స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సవీరా ప్రకాష్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఒక హిందూ మహిళ, ఈమె పాకిస్తాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొట్టమొదటి హిందూ మహిళగా సవీరా ప్రకాష్ రికార్డు సృష్టించింది. ఈమె హిస్టరీ పెద్దగా ఉంది, ఆ ఎక్స్ప్రెస్ వాడికి ఏం పని లేదు. సో సవీరా ప్రకాష్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఫస్ట్ హిందూ మహిళ. మేము మీకు వివరిస్తాము సవీరా ప్రకాష్ ఎవరని చెప్పేసి, ఆమె బయోగ్రఫీ మొత్తం వస్తుంది. బట్ మనకి బయోగ్రఫీ అయితే అవసరం లేదు, ఓన్లీ హిందూ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్ ప్రమోద్ అగర్వాల్ అని చెప్పేసి ఇది నియామకాల కిందికి వస్తుంది. సో ప్రమోద్ అగర్వాల్ ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎవరంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్పర్సన్గా అపాయింట్మెంట్ అయిండు, సెబీ ఆమోదించింది.
సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తుపెట్టుకోవాలి, ప్రమోద్ అగర్వాల్ వచ్చేసి. సో ఎందుకు సెబీ ఆమోదించింది, ఇది మీరు ఆన్సర్ చేయండి. వేరే బోర్డు ఎందుకు ఆమోదించలేదు, వై సెబీ, వై నాట్ అదర్స్ అని చెప్పేసి ఇది ఒకటి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎస్, COP28 మనకి ఇన్ఫ్యాక్ట్ పెండింగ్ ఉన్నది. దీన్ని పూర్తి చేయాలంటే నేను ఒక 4 to 5 hours కూర్చోవాలి, ఇన్ఫ్యాక్ట్ గ్యాప్ లేకుండా. మనకు మొత్తం మీద 19 ఆర్టికల్స్ నేను షేర్ చేసిన, మనం ఏం డిస్కస్ చేసినా ఆ 19 ఆర్టికల్స్ నుంచే డిస్కస్ చేయాలి. దీన్ని దాటి వెళ్ళము, దీన్ని కుదించము. ఈ 19 ఆర్టికల్స్ ఒక దగ్గర రాయాలి అంటే 4 to 5 hours టైం పడుతుంది. సో 31st December లోపు కంపల్సరీ ఒకసారి డిస్కస్ చేస్తాం. రైట్, ఇవి 7 ఆర్టికల్స్ మనకైతే వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఉజ్జయినిని ప్రపంచ ప్రామాణిక రేఖాంశం తీసుకోవాలని చెప్పేసి మధ్యప్రదేశ్ సీఎం చెప్పినాడు. సో భారత ప్రామాణిక రేఖాంశము దేన్ని తీసుకున్నాము, ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది చూసుకోవాలి ఒకసారి. పాంగ్ డ్యామ్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని పర్యావరణ అటవీ శాఖ చెప్పడం జరిగింది. సో ఏ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, హిమాచల్ ప్రదేశ్. జిబ్రాల్టర్ జలసంధి వార్తల్లో ఉన్నది, ఇరాన్ దీన్ని మూసివేస్తామని చెప్పేసి హెచ్చరించింది ఇజ్రాయెల్ గాజా వర్సెస్ నేపథ్యంలో. ఏ రెండింటిని వేరు చేస్తుంది, ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫేమ్ ఇండియా phase 2 స్కీమ్ని మరొక 3 ఏళ్ల పాటు పొడిగించాలని చెప్పేసి ఈ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ చేయడం జరిగింది. అందుకు ఫేమ్ ఇండియా స్కీమ్ మనకి వార్తల్లో ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క తయారీని, వాడకను ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. 17,000 క్రెచ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేర్కొన్నది. సో క్రెచ్ మీన్స్ మనకి డే టైంలో ఉమెన్స్ బదులుగా కేర్ తీసుకునే వ్యవస్థ అది. సవీరా ప్రకాష్ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఫస్ట్ హిందూ మహిళ ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంది. ప్రమోద్ అగర్వాల్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్గా సెబీ ఆమోదించింది. వై సెబీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.